ఒకసారి ఏపీలోకి వెళదాం. ఏపీ గుంటూరు ఇంకా ఉద్రిక్తంగానే మారుతోంది. నిన్న అంబటి వ్యవహారాన్ని ప్రతి ఒక్కరు కూడా చూశారు. అంబటి అరెస్ట్, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. అయితే ఎక్కడైతే గొడవ జరిగిందో అంబటి నివాసాన్ని పరిశీలించారు సజ్జల కొద్దిసేపటి క్రితమే. తర్వాత మీడియాని అడ్రస్ చేస్తున్నారు. ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. నిష్పాక్షికంగా మాట్లాడే మేధావులు కూడా దాన్ని ప్రశ్నించారు. అయ్యా, అంత రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండేవాళ్ళు అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎట్లా మాట్లాడినారు, కనీసం నాది పొరపాటునన్నా ఒప్పుకోండి అన్నారు. సుప్రీంకోర్టు కూడా ముందు అదే చెప్పింది. వాళ్ళ దృష్టికి రాగానే వాళ్ళు కూడా ఓ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వాళ్ళు కంక్లూజన్కి ఎట్లా వచ్చారు, ఎట్లా ఇచ్చారని దాని గురించి ప్రశ్నిస్తున్నాం. దాని గురించి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు ఇది జరిగి 4-5 రోజులు ఏంది బయటకు వచ్చి ఇంతవరకు మాట్లాడలా. పైగా కల్తీ నిజం అని చెప్పి ఊరు పేరు లేని ఫ్లెక్సీలు రాష్ట్రం అంతా వేశారు. దాంట్లో ఎవరు ఫోటోలు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, టీటీడీ మాజీ చైర్మన్లు మా పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారిది, కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలు పెట్టారు. కల్తీ నిజం అని చెప్పి ఇంకా కొన్ని చోట్ల జంతువులకు నిజమని కూడా పెట్టారు. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వేల్సే. అది ఎవరు వేశారో లేదు. చట్ట ప్రకారము పోలీసులు వాళ్ళంతటా వాళ్ళు సూమోటగా అవి తీసేయాలి. ఎందుకంటే ఎవరు పబ్లిష్ చేశారో తెలియకుండా ఇట్లా పబ్లిక్లోకి మెటీరియల్ రావడానికి వీలు లేదు. ప్రింటెడ్ మెటీరియల్ వాళ్ళు చేయలేదు. దాన్ని మా పార్టీ నాయకులు అయ్యా ఇది అన్యాయం కదా, లేని ఆరోపణ చేస్తూ ఊరు పేరులో నువ్వు వేలిస్తే వాటిని తీయాలి కదా అని తీయడానికి పోతే అక్కడ పోలీసులు వాళ్ళకి అడ్డం ప్రొటెక్షన్ వచ్చారు, మా వాళ్ళకి అడ్డం వచ్చారు వైఎస్ఆర్సీపీ. దాని ఎక్స్టెన్షన్ నిన్న జరిగింది. సరే, నిన్న నిర్దేశం లేక నేను పోను. రాంబాబు గారు ముందు రోజు చెప్పారు, నిన్న వెళ్ళారు. నిన్న ఆయన వెళ్ళింది టెంపుల్కు వెళ్ళి వస్తుంటే కర్రలతో ఎందుకు ఉండాల్సి వచ్చిందండి? పోలీసులు ఎందుకు డిస్పర్స్ చేయలేకపోయారు? వాళ్ళు ఎందుకు టెన్షన్ క్రియేట్ అయితే మేము కత్తులు ఎత్తుకోకపోతేనే కట్టలు ఎత్తకపోతే మమ్మల్ని తరిమితే అర్థం ఉంది, అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళు కట్టలు పట్టుకొనో రాళ్ళు పట్టుకొనో ఇంకో రకంగానో వాళ్ళు దాడికి సిద్ధంగానో బూతులతో తిడుతూ ఉంటే వాళ్ళని నివారిస్తారా? వాళ్ళతో ఎందుకు మీరు పోండి సార్ అని చెప్పి ఇటు పక్క నుంచి మమ్మల్ని పంపిస్తారా? అక్కడ జరిగిన గొడవలో రాంబాబు గారు అన్న మాటకు సంస్కారయుతంగా ఆయనే మళ్ళీ నేను అనకుండా ఉండాల్సిందే అన్నాడు. నేను ఇక్కడ గుర్తు చేస్తా, ఈరోజు వీడియోలు సర్క్యులేషన్లో ఉన్నాయి, చూపిద్దామనుకుంటే ఇక్కడ స్క్రీన్ లేదని పెద్ద స్క్రీన్లో చూపించాలని ఉంది. ముఖ్యమంత్రి అమ్మ మొగుడు, ముఖ్యమంత్రి తల్లి మొగుడు అని ఇద్దరు అన్నారు. చంద్రబాబు నాయుడు అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నారు. వీడియోలు ఉన్నాయి. ఇంకా ఇవాక చాలా బూతులు అన్నారు. ఇంకా ఆయన ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు లోకేష్. ఆయన ఏకంగా లండన్లతో ముండలతో పడుకున్నాడు మీ జగన్ రెడ్డిని ఓపెన్గా సిఐతో అంటున్నాడు. అది ఇంకా సరే, మిగిలిన వాళ్ళు చాలా బూతులు, అవన్నీ ఇంకా వాటి జోలికి పోదలుచుకోలేదు. ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. వీళ్ళని ఎక్కడ నిలదీయాలి, ఏమి చేయాలి వీళ్ళను? నిన్న ఓ డిఎస్పీ ఇక్కడ అంటుంటే నేను వీడియోలో చూశాను, ఆశ్చర్యపోయినా. అభిమానులు అన్నాక మాత్రం వస్తారబ్బా, కొంచెం ఓపిక పట్టండి, వాళ్ళు అలసిపోయినాక మేము అప్పుడు ప్రశాంతంగా అందరినీ సర్దుతామని. అసలు ఏమవుతున్నారో తెలియట్లా. అంటే ఇప్పుడు ఒకవేళ 2 పొలిటికల్ పార్టీలుగా మేమేదన్నా తప్పు చేసినా, వాళ్ళు తప్పు చేసినా, మధ్యలో ఉండాల్సిన అధికార వ్యవస్థను, పోలీసు వ్యవస్థను వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకోవచ్చు. నిన్న ఈవెన్ రాంబాబు గారు ఏదన్నా అనుకోనిది అన్నారని ఇంకోటి అన్నా కూడా ఆయనను వచ్చేసి ఆయనకు నోటీసు ఇవ్వడము, ఇంకోటి చేయడము, పోలీసులు పిలిచి మాట్లాడడము, వాళ్ళు వచ్చి మనం ఏదైనా చేసిండొచ్చు, ఏది కాదన్నట్టు చట్ట ప్రకారం. కానీ ఇక్కడ నిన్న జరిగింది చట్టం గూండాలను ప్రొటెక్ట్ చేసింది, చట్టం అరాచక శక్తులను ప్రొటెక్ట్ చేసింది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు మౌన ప్రేక్షకుల్లాగా వచ్చి నిలబడినారు 5 గంటల పాటు. 7 గంటల మొత్తం వాళ్ళ సమక్షంలో. చిన్న ప్రశ్న వేస్తా, దీన్ని అన్నందుకు ఎవడో రియాక్ట్ కావచ్చు. మాకు ఆ మాత్రం బలం లేదా? రావాలనుకుంటే రారా జనం? కదిలి రమ్మంటే రారా? ఏం వాతావరణం కోరుకుంటున్నారు? లేదు, ఇంకొక ప్రశ్న వేస్తా, పొరపాటున వచ్చి తాగి రకరకాలుగా ఇచ్చేస్తున్న వాళ్ళు సీసాలు, పెట్రోల్ సీసాలు లోపలేస్తున్నారు, తగలబెడుతున్నారు. అక్కడ మా ఈస్ట్ ఇన్ఛార్జ్ మహిళ కూడా అక్కడ ఉన్నారు, ఫాతిమా. ధైర్యంగా ఆమె 5 గంటలు అట్లే ఉన్నారు. నాయకులు వేరే వాళ్ళు ఉన్నారు, అంబటి రాంబాబు గారు ఉన్నారు, సీనియర్ నాయకులు.
ఎవడన్నా పొరపాటున కిటికీల్లోంచి తగిలి ఎవరికన్నా ప్రాణాపాయం జరిగితే చంపడానికే వచ్చినారని అర్థమవుతుంది. పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఎట్లుండగలిగారు నాకు అర్థం కావట్లా. వాళ్ళకన్నా లోపలికి రాగలిగి ఉంటే, ఒకవేళ మా వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరిది పూచి, ఎక్కడో అటాక్ చేశారంటే మాకు తెలియదండి, రిపోర్ట్ వచ్చేసరికి నచ్చు. మీ సమక్షంలో ఇంకో విషయం చెప్తున్నా, 5:30 నుంచి కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు మా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు, డీజీపీ, అడిషనల్ డీజీ, ఐజీ, ఎస్పీ వరుసపెట్టి ఫోన్లు పెట్టారు. రెస్పాన్స్ లేదు. అయిపోయిన తర్వాత రాంబాబు గారిని తీసుకెళ్ళాక ఆ తర్వాత కాంటాక్ట్లకు లైన్లోకి వచ్చారు. ఏం 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 సూచిస్తుంది అనేది దేనికి సాక్ష్యం అది? పైనే ఒక స్కీమ్ ప్రకారము, పథకం ప్రకారము ప్రీ మెడిటేటెడ్ మర్డర్ అటెంప్ట్, అవునా కాదా? ఇది అందరూ ఆలోచించండి. ఎక్కడికి తప్పించుకోలేరు. ఇప్పుడు మేము డెమోక్రటిక్గా మా నాయకుడు ఈరోజు వస్తారంటే మేమే వద్దన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటే. ఇది మళ్ళీ ఇంకా టెన్షన్కి ఇప్పుడు దారి తీస్తుందేమో. వాళ్ళు టెన్షన్ క్రియేట్ చేసినా వాళ్ళు ఇంకొక సాకు చూపిస్తారు. కాబట్టి 1-2 రోజులు ఆగడం బెటరు అన్నాం. బట్ ప్రజాస్వామ్యయుతంగానే పోరాడతాం, అహింసాయుతంగానే పోరాడతాం. ఢిల్లీలో మా పార్లమెంటరీ పార్టీ అంటే ఎంపీల బృందం అంతా కలిసి ఎన్హెచ్ఆర్సీని కలుస్తున్నారు. హోమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ అడుగుతున్నారు. అక్కడ వస్తారు. ఇక్కడ కూడా గవర్నర్ గారిని రేపు కలిసే ప్రయత్నం చేస్తాం. అలాగే కోర్టులో కూడా కేసులు వేస్తాం. పోలీసు అధికారులు పై నుంచి కింది వరకు ఎవరిని వదలం. అందరి మీద ప్రైవేట్ కేసులు కూడా పెడతాం. ఈరోజు నిన్న ఉండాల్సింది ఇంత భద్రత ఈరోజు ఎందుకు పెట్టారు అర్థం కావట్లే. మన ఇంట్లోకి పరాయి వాడు ప్రత్యర్థి శత్రువు వస్తా అంటే వాడిని తరమడానికి ఉపయోగించాల్సిన పోలీసు వ్యవస్థ మాకు రక్షణ కల్పించాల్సింది ఈరోజు మా నాయకుడి ఇంట్లోకి, మా ఇంట్లోకి మేము వస్తుంటే మాకు అడ్డం పెట్టారు ఎందుకు అర్థం కావట్లే. నాకు రిక్వెస్ట్ చేసుకొని రావాల్సి లోపలికి వచ్చింది. ఇది నిన్న ఈవినింగ్ ఎందుకు చేయలేకపోయారో వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి. డీజీపీ గారి దగ్గర నుంచి కింది వరకు వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి. హోంమంత్రి ఏమో ఆన్సర్ ఇవ్వాలి. ఈరోజు కాదు, నిన్న మొన్న రజనమ్మ మీద, అంతకుముందు లేదా మొన్న బ్రహ్మనాయుడు గారి మీద, నిన్న బ్రహ్మనాయుడు మీద, కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గర అసలు ఎట్లా వస్తారో నాకు అర్థం కావట్లా. ఇళ్ల దగ్గరికి నేరుగా అటాక్ చేస్తూ గుర్తు చేయొచ్చు. ఆ రోజు టీడీపీ ఆఫీస్ కానీ మళ్ళీ చెప్తున్నా, టీడీపీ ఆఫీస్కి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఊరు పోలే, ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి నిలబడినారు. నాకు తెలిసి మిగిలిన నాయకులు కూడా ఈ సందులోనే ఎక్కడో ఉండిండాలి. అప్పుడు ఎక్కడో ఇక్కడే ఉన్నారు అందరూ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఉండిండాలి. అప్పుడు ఒక జరగల. ఆ రోజు అందులో మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇది ప్రజలు కూడా తెలియాలా. ఆ రోజు ఆ పట్టాభి అనే వ్యక్తి మాట్లాడిన బూతు మాట ఆవేశంలో వచ్చింది కాదు, ఎవడో ఎదురెదురు నిన్నట్లాగా ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో కోపంలో వచ్చింది కాదు. చాలా కూల్గా 10 సార్లు రిపీట్ చేశాడు బోసడికే అని. ఎవరిని? ముఖ్యమంత్రి. దాని మీద ఆవేశంగా పోయిన దానికి సంబంధించినంత వరకు కేసు అప్పుడే పెట్టాము, అది అయ్యింది, ఏం కాదు. తర్వాత జోగి రమేష్ వెళ్ళాడు. అక్కడ వెళ్ళి వాళ్ళ అటాక్ ఈయన మీద చేశారు. అసలు ఇంటి వరకు ఇక్కడ ఫర్లాంగ్ దూరంలో ఎక్కడో వాళ్ళే అటాక్ చేశారు. ఈయన కత్తులు కటాలు తీసుకొని పోలే, ఓ పెద్ద 1000 మందిని తీసుకువచ్చి అక్కడే వీరంగం చేయలే. చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి ఉన్న లక్ష్యం హింసను క్రియేట్ చేయడం. అపోజిషన్లో ఉన్నప్పుడు అదే చేశాడు. అందరికి గుర్తుంటుంది. ఆ పుంగనూరు దగ్గర రెచ్చగొట్టి ఒక్కొక్కటి ఆయన తిట్టది. ఆ తర్వాత పోలీసు బస్సులు, ఇదే పోలీసు వ్యవస్థ. ఆ రోజు గౌరవంగా చూసాం, ఈరోజు గౌరవంగా చూస్తున్నాం. ఆ రోజు హద్దులు దాసి వాళ్ళ ఊరిని వాడుకోలే. ఆ రోజు పోలీసు అధికారి కూడా కన్నుకు దెబ్బ తగిలింది. పోలీసు వెహికల్ను తగలబెట్టారు, పెట్రోల్ ఇవి వేశారు. అప్పుడు అపోజిషన్లో ఉన్నారు. వాళ్ళే దాడి చేస్తారు, వాళ్ళే ఆగింతం చేస్తారు, వాళ్ళే వాళ్ళకున్న మీడియా పవర్తోనో ప్రచారం మీద ఉన్న వాళ్ళకి పట్టుతోనో ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తారు. ఇప్పుడు అదే చేయాలని చూస్తున్నాం. ఇప్పుడు ఏమంటారు, మా లీడర్ను బూతులు తిడతారా అని. మీ లీడర్ను కాదు బాబు అని ఈయన సంస్కారయుతంగా చెప్పాడు. ఎక్కడ జస్టిఫై చేయలే. నేను చేసింది కరెక్ట్ అని అనలా, నేను అనుకుని ఉండాల్సిందేనే అన్నాడు.
బట్ అటువైపు నుంచి తిట్టిన బూతులకు అనుకోకుండా రెస్పాండ్ అయ్యాను అన్నాడు. మరి అవి తిట్టలేదా వాళ్ళు? వీళ్ళందరినీ తిట్టలేదా? నిన్న సాయంత్రం అంతా ఇంట్లో వాళ్ళు అదే అంటున్నారు. ఇప్పుడు రాంబాబు గారి భార్య లేదా కూతుర్లు ఇద్దరు ముగ్గురు మహిళలే ఉన్నారు. వాళ్ళకి ఆశ్చర్యం వేసేది ఏదంటే, ఉంటే గింటే మా నాన్న అక్కడున్నాడు, అక్కడికి పోతారనుకొని మేము సేఫ్ అనుకున్నాము. కానీ ఆమె మహిళా శాసనసభ్యురాలు, ఆమె వచ్చి మా ఇల్లు కూడా చూపిస్తే ఇక్కడ కూడా అటాక్ చేశారు. ఇది షాకింగ్గా ఉందని. ఆ విచక్షణ లేదు. నిన్న జరిగింది క్లియర్గా కోల్డ్ బ్లడెడ్ మర్డర్, అటెంప్ట్ టు మర్డర్. ఆ నంబటి రాంబాబు గారు ఇంకా అక్కడ ఎవరుంటే వాళ్ళందరినీ చంపాలని అటెంప్ట్ చేశారు. దానికి తగినట్టు ప్రిపేర్ అయ్యి వచ్చారు, కత్తులు రాళ్లతో. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తారు. కొంత ఎలాగే కోర్టులో చేస్తాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం, రాజ్యాంగబద్ధంగా మాకున్న హక్కులన్నీ వాడుకుంటాం. ఇప్పుడు నిన్నటి జరిగింది ఇదే 200 ఏళ్ళు 300 ఏళ్ల క్రితం అయితే బాహాబాహి తలపడి ఎవడో తెలుసుకునేవాళ్ళు. మధ్యలో ఇప్పుడు ఈ రాజ్యాంగము, ఈ వ్యవస్థ ప్రొటెక్ట్ చేయాల్సిన వ్యవస్థ వచ్చి వీళ్ళు పాలకులకో లేదా వాళ్లకు అడుగులకు మడుగులెత్తుతూ ఉండడం, లేదా ఆ పేరుతో ఉన్న అరాచక శక్తులు అధికారంలో ఉన్నామనే అహంభావంతో విర్రవీగే రేటది పక్కా ప్లాన్ ప్రకారమే అంబటి అరెస్ట్ జరిగింది అంటూ సజ్జలు అంటున్నారు. అలాగే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి అంబటి రాంబాబును తరలించే అవకాశం ఉన్నట్టుగా మనకు బ్రేకింగ్ అందుతోంది. నిన్న చూసాం చాలా నాటకీయ పరిణామాల తర్వాత రాత్రి అంబటి రాంబాబుని అరెస్టు చేశారు. అయితే నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంచారు. ప్రస్తుతం నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి కూడా అంబటి రాంబాబుని తరలిస్తారు అని తెలుస్తోంది. నిన్న రాత్రి అరెస్టు జరిగిన విషయం మనకు తెలుసు. నల్లపాడు స్టేషన్లోనే అంబటిపై ఇప్పటికే 2 కేసులు నమోదై ఉన్నాయి. అలాగే ఏపీ అంతటా కూడా అంబటి రాంబాబుపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు టీడీపీ కార్యకర్తలు. ముఖ్యమంత్రిని దూషించిన కేసుతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు అన్న కేసులు కూడా ఇప్పుడు అంబటి రాంబాబుపై నమోదై ఉన్నాయి. నిన్న దాదాపు 7 గంటల పాటు గుంటూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రిని తీవ్ర పదజాలంతో దూషించిన అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాల్సిందే, లేకపోతే తీవ్రమైన శిక్ష విధించాల్సిందే అంటూ టీడీపీ కార్యకర్తలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నివాసానికి వెళ్లి ఒక్కసారిగా ఘెరావ్ చేశారు. అతన్ని క్షమాపణ కోరడానికి అంటూ ట్రై చేశారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఒక్కసారిగా అదుపు తప్పిన గుంపంతా కూడా అక్కడ కనిపించిన అంబటి రాంబాబు కార్ని ధ్వంసం చేశారు. లోపల ఫర్నిచర్ని కూడా ధ్వంసం చేశారు. నిన్న అర్ధరాత్రి నుంచే నల్లపాడు పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం అంబటి రాంబాబుని ఉంచారు. అయితే ఆ న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తోంది. అంబటి రాంబాబు న్యాయ సలహాలు కూడా తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత అంబటి రాంబాబును జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే జీజీహెచ్లు కూడా వైద్య పరీక్షలు జరిపిన తర్వాత జడ్జి ముందు హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంబటిపై 40కు పైగా కేసులు నమోదై ఉన్నాయి. మా ప్రతినిధి మణికుమార్ మనతో జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం గుంటూరులో ఉన్న సిచ్యువేషన్, అలాగే సజ్జలు కూడా కొద్దిసేపటి క్రితమే మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడైతే ఇంటిలో గొడవ జరిగిందో, ఆ ఫర్నిచర్ అంతా ధ్వంసమైందో ఆ ప్రదేశాన్ని అంతా కూడా పరిశీలించారు. జరుగుతున్న పరిణామాలు ఏంటి ఒకసారి చెప్పండి మణికుమార్. ప్రస్తుతం గుంటూరు నల్లపాడు స్టేషన్ వద్ద ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. నిన్న రాత్రి అంబటి రాంబాబును అర్ధరాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇంకా అంబటి రాంబాబు నల్లపాడు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. మీరు ఒకసారి విజువల్స్ చూడవచ్చు. ఏదైతే నల్లపాడు పోలీస్ స్టేషన్ గేట్ ఎదురుగా నేను నిలబడుతున్నాను. నిన్న రాత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేసినటువంటి పోలీసులు నల్లపాడు స్టేషన్కు తరలించారు. ఈరోజు ఉదయం నుంచి కూడా అంబటి రాంబాబు ఇక్కడే ఉన్నారు, స్టేషన్లోనే ఉన్నారు. అయితే ఏ విధంగా కేసుకు సంబంధించి ముందుకెళ్లాలనే దాని మీద న్యాయ నిపుణుల సలహాలు కూడా పోలీసులు తీసుకున్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కొంతమంది న్యాయ నిపుణులు కూడా స్టేషన్కు వచ్చి వెళ్ళడం కూడా మనం చూసాము. మరోవైపు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు మీద దాదాపు 40 వరకు పైగా కేసులు ఫిర్యాదులు చేశారు. 3 కేసులు పైగా ఇప్పటికి నమోదయ్యాయి. నల్లపాడు స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి ముఖ్యమంత్రిని దూషించిన కేసు ఒకటితో పాటు మరోవైపు పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబును ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది.
అంబటి రాంబాబును 5 గంటల తర్వాతే తన వద్దకు తీసుకురావాలని చెప్పి జడ్జి కూడా చెప్పినట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీసులు దానికి సంబంధించి ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఈ క్షణాన్ని సరే అంబటి రాంబాబును తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి మెడికల్ వైద్య పరీక్షల కోసం కూడా అంబటి రాంబాబు గుంటూరు అంతా కూడా రగిలిపోయింది. ఇవాళ మళ్ళీ ఒకవేళ అంబటి రాంబాబును తరలించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ నేపథ్యంలో కూడా అక్కడ మరింత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తోంది. పోలీసులు మరి ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ పునరావృతం కాకుండా? ఎస్, అంటే నేను ప్రస్తుతం నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్దే ఉన్నాను. ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే నల్లపాడు పోలీస్ స్టేషన్ పరి ఉందో మొత్తం ప్రాంతం అంతా కూడా పోలీసులు పూర్తిగా పహారా కాసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరిని కూడా ఇతరులని లోపలికి అనుమతించట్లేదు. పోలీస్ స్టేషన్ చుట్టుపక్కలంతా కూడా పూర్తిగా మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడంతా పూర్తిగా సెక్యూరిటీ ఫుల్ టైట్ చేశారు. ఇక్కడికి ఎవరు కూడా కార్యకర్తలు కావచ్చు, పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఇతర వ్యక్తులు రాకుండా ఈ రూట్ అంతా కూడా పోలీసులు క్లియర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో అంబటి రాంబాబును ఇక్కడి నుంచి తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొద్దిసేపటి క్రితమే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ కూడా అంబటి రాంబాబు మీద జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంబటి రాంబాబు విద్రోహ శక్తిలా మారారు, ఇలాంటి వ్యక్తులను బయట ఉంచకూడదు, ఇతని మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ అమలు చేయాలంటూ కూడా ఆయన ఎస్పీని కోరిన పరిస్థితి కనిపించింది. మరోవైపు ఇప్పటికే అంబటి రాంబాబుకు సంబంధించి జడ్జి ముద్దకు తీసుకెళ్తారని చెప్పి సమాచారం ఉన్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత మరికొద్ది సేపట్లో అంబటి రాంబాబును జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే నల్లపాడులో నమోదైన కేసులకు సంబంధించి జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ముందుగా జీజీహెచ్కి తీసుకువెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత అంబటి రాంబాబును జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలందరూ కూడా అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి అక్కడ పరిశీలించారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. వారితో మాట్లాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. దానికి సంబంధించి కూడా సజ్జల మాట్లాడుతూ అన్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. బొత్స సత్యనారాయణ లాంటి నేతలు డీజీపీని కాంటాక్ట్ చేయాలని అనుకున్నా సరే ఎవరు కూడా కాంటాక్ట్ లోకి రాలేదు. ఒకసారి అంబటి రాంబాబుని అరెస్ట్ చేశాక వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ లోకి వచ్చారు, కావాలనే పథకం ప్రకారం చేశారని చెప్పి ఆరోపణలు ఇస్తున్నారు. కానీ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు అని అంటూ ఇటు వినిపిస్తూ ఉంది. ఒకసారి జరిగిన సబ్జెక్ట్ చెప్పండి. అంటే వాస్తవానికి నిన్న జరిగినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో దానికి సంబంధించి అంబటి రాంబాబు అక్కడ టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్న నేపథ్యంలో ఆయన కూడా కారులోంచి కార్యకర్తలకు సవాలు విసిరారు, రెండు చూసుకుందాం అంటూ కూడా మాట్లాడారు. పోలీసులు అడ్డుకున్నప్పుడు కూడా వాళ్ళని కూడా లెక్క చేయకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారని ఈ నేపథ్యంలో ఒక ఎస్ఐ పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఆ కేసు కూడా దానికి సంబంధించి కూడా అంబటి రాంబాబు మీద కేసు నమోదైన నేపథ్యంలో అంబటి రాంబాబును అరెస్ట్ చేయడానికంటే చేస్తున్నారని చెప్పి నిన్న రాత్రి జరిగిన ఇష్యూకి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు కొంతమంది, అంటే మాజీ హోంమంత్రి సుచరిత లాంటి నేతలు జిల్లా ఎస్పీని వెళ్ళి కలిసే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదని వాళ్ళు చెప్పుకొచ్చారు. తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూసాము. ఏదైతే ఇప్పుడు ఇందాక సజ్జల రామకృష్ణ మాట్లాడినట్టు పోలీసులు కూడా దీనికి ఒత్తాసు పలుకుతున్నారు. పోలీసులు సమక్షంలోని ఇదంతా దాడులన్నీ కూడా జరిగాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అంబటి రాంబాబు మీద ఇప్పటికే పోలీసులు విధులకు ఆటంకం కలిగించిన కేసు నమోదైంది. కాబట్టి మరికొద్దిసేపట్లో అంబటి రాంబాబును జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉత్కంఠ పరిస్థితులు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అంబటి రాంబాబును ఏ క్షణమైనా సరే ఇక్కడి నుంచి తరలించి జీజీహెచ్కు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆ వైద్య పరీక్ష అనంతరం కూడా జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు కూడా మనకి తెలుస్తోంది. సుమతి. రైట్ మణికుమార్, చూడొచ్చు ఇంకా గుంటూరులో ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది. ఇంకా నల్లపాడు పోలీస్ స్టేషన్లోనే అంబటి రాంబాబు ఉన్నారు. నిన్నటి నుంచి కూడా తన లాయర్తో మాట్లాడుతూ ఉన్నారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి జడ్జి ముందుకు హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అంతకంటే ముందు జీజీహెచ్లో తనకు వైద్య పరీక్షలు ప్రోటోకాల్ పాటిస్తూ ఉన్నారు. వైద్య పరీక్షలు చేసిన అనంతరం జడ్జి ముందు హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా గుంటూరులో నిన్న ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో అలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ఉండడానికి పోలీసులు పగడ్బందీగా చర్యలు చేపట్టినట్టుగా మనకు స్పష్టమవుతోంది. మరి కాసేపట్లోనే అంబటి రాంబాబుని జీజీహెచ్కు తరలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు వ్యవహారం ఇంకా కాకరేపుతూనే ఉంది. గుంటూరు ఇంకా రక్తసిక్తంగానే మారుతోంది. ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం హై డ్రామా మధ్య నిన్న రాత్రి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసు అధికారులు. అయితే ఇవాళ కొద్దిసేపటి క్రితమే సజ్జల కొంతమంది వైసీపీ నాయకులు కూడా అక్కడికి వెళ్లి ఆ ఇంటి ఆవరణను ఎక్కడైతే ధ్వంసం జరిగిందో ఆ ప్రదేశాన్నంతా కూడా పరిశీలించి తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కావాలనే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సజ్జల. అలాగే పోలీసులు కూడా సవాల్ విసురుతూ ఉన్నారు.